హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా అండ్ క్విక్గా అండ్ చాలా టేస్టీగా ఈ వేసవి కాలంలో ఒంటికి చలవ చేసేలా ఈ పెసరపప్పు పాయసాన్ని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని స్కిప్ చేయకుండా చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. దీనికోసం ఫస్ట్ ఒక కప్పు సగ్గుబియ్యం, అదే కప్పుతో సేమ్ పెసరపప్పు వేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇందులో 2 కప్స్ అంత వాటర్ పోసి టైం ఉంటే 1 అవర్ నానబెట్టుకోండి, టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. మూత పెట్టి పక్కన పెట్టేయండి 1 అవర్ పాటు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే హాఫ్ కప్పుతో సేమియా వేసి ఇలా కలర్ మారేంత వరకు, మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని సపరేట్ చేసేసి ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి ఇప్పుడు ఈ నెయ్యిని హీట్ అవ్వనివ్వండి. ఇక్కడ ప్యాన్ కూడా మార్చే అవసరం లేకుండా ఒకే ప్యాన్లో ప్రాసెస్ మొత్తం చేసేసుకుందాం సింపుల్గా. ఇప్పుడు నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులు లైట్గా కలర్ మారేంత వరకు వేగనివ్వండి. తర్వాత మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనిచ్చి ఇప్పుడు ఇందులో కొన్ని కిస్మిస్లు కూడా వేసి అవి కూడా కలర్ మారేంత వరకు అవి వేగేలా ఫ్రై చేసుకోండి. ఇవి బబుల్లా ఫామ్ అవుతాయి కదా కిస్మిస్లు, వేగితే అది అలా వస్తే ఇవి ఫ్రై అయిపోయినట్టు. చూడండి ఇక్కడ చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా సపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1.5 కప్పు ఇక్కడ తురిమిన బెల్లం వేస్తున్నా నేను. కట్ చేసుకొని బెల్లం వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్ అంత వాటర్ పోసి ఈ బెల్లాన్ని కొంచెం కరగనివ్వండి. పాకం ఏం అవసరం లేదు, ఊరిక కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లాన్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్ని ఊరికి ఒక్కసారి అలా వాష్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం, పెసరపప్పు వేసి ఇందులోనే 4 కప్స్ అంత వాటర్ వేయండి. 4 కప్పుల నీళ్లు పోసాను ఇక్కడ నేను. ఈ వాటర్ పోసిన తర్వాత చక్కగా ఆ వాటర్ అంతా కలిసేలా ఒక 2-3 టైమ్స్ పాటు బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి లో నుంచి మీడియం ఫ్లేమ్లో ఒక 15-20 మినిట్స్ పాటు మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు మీరు పెసరపప్పు ఉడికిందా లేదా అని కాస్త హ్యాండ్తో క్రష్ చేస్తే తెలిసిద్ది ఉడికిందో లేదో. ఇది ఇక్కడ పప్పు మెత్తగా ఉడకబెట్టుకోవడం కన్నా ఇలా 90% కుక్ అయ్యేలా ఉడకబెట్టుకొని పాయసం చేస్తే చాలా బాగుంటుంది. అంటే పప్పుగా ఉండకుండా పంటికి తగులుతూ దీని టేస్ట్ అనేది వేరే లెవెల్ అండి. నేను పప్పు మెత్తగా చేశాను రెసిపీ, కానీ అది అంత టేస్టీగా లేదు. ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా నేను మూత తీసుకుంటూ మధ్యలో ఒక 5 మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తూ ఒక 15 మినిట్స్ పాటు ఉడకబెట్టుకున్నాను దీన్ని. ఇప్పుడు ఇది దగ్గర పడిపోతుంది. వాటర్ అంతా మనం పోసిన వాటర్ అంతా మరిగిపోయింది. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసి ఇది కూడా బాగా కలపాలి. అంటే మొత్తం కలవాలి కదా, కలిసిన దాకా తిప్పుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు సేమియా కూడా 70% ఉడికేలా ఉడకబెట్టండి, కుక్ చేయండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూస్తే సేమియా కూడా ఆల్మోస్ట్ ఉడికింది. సేమియా కూడా ఉడికింది. ఇప్పుడు మనం బెల్లం వాటర్ని కూడా వేసి ఈ బెల్లం వాటర్ కూడా ఈ మొత్తం కలిసేలా
ఒక 1 మినిట్ పాటు చక్కగా కలుపుకోండి. ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది అండ్ క్విక్గా అయిపోతే ఎప్పుడు తినే పాయసంలా కాకుండా ఈ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ కదా. ఇక్కడ బాగా బెల్లం అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం కూడా మొత్తం పాయసానికి పట్టేలా ఒక 2 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే అదే కప్పుతో నేను ఇక్కడ 2 కప్పుల వరకు పాలు పోస్తున్నా. ఇవి కాచి చల్లార్చిన పాలు. మీకు ఇంకా పాలు ఉంటే ఇంకొక పావు కప్పు లేదా అరకప్పు పాలు వరకు వేసుకోవచ్చు. ఇంకా ఏముంది, పాలు వేసుకొని బాగా చక్కగా కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, బాదం పప్పు, అవి కూడా ఇందులో వేసేసి చక్కగా కలుపుకొని సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి, ఇక్కడ మా ఇంటి దగ్గర సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది. ఇందులోనే కొంచెం ఇలాచి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. నేను వేసి ఇంకొక 2 మినిట్స్ పాటు ఈ నెయ్యి అంతా దాంట్లో కలవాలి కదా, అందుకోసం నేను మళ్ళీ తిప్పుతున్నాను. ఇలా తిప్పి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.